1969లో మన మెదక్ జిల్లా సదాశివపేటలో హై స్కూల్లో ఎస్ఐ ఆనాడు వస్తే ఎస్ఐని హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ చుట్టుముడితే ఫైరింగ్ అవుతుంది 1969లో. తొలి 1969 అమరులు సదాశివపేటలో హై స్కూల్ పిల్లలైనటువంటి కృష్ణ శంకర్లు, అంటే యువకులు, జెన్జీ అని ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ వయసులో ఉన్న వాళ్ళతోనే ఆనాడు 1969లో ఉద్యమం రగిలింది. ఆ తర్వాత అనేక మంది అమరులైనరు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి క్రూరత్వానికి 369 మంది ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ రైలు పట్టాల మీద అమరులైనరు. ఆనాటి హరినాథ్ గారి ఖమ్మంలో వారు ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష కావచ్చు, అనేక అంశాలను క్రోడీకరించుకుంటే ఆ ఉద్యమ దీపం 1969లో రాజకీయ కారణాలతో మాత్రమే మసకబారిని తప్పితే ప్రజల తప్పు ఆనాడు లేదు, మలిదశ ఉద్యమంలో కూడా లేదు. ఉద్యమకారులు ప్రజలు ఎప్పుడైనా క్లియర్ కాన్షియస్తో ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. ఆనాటిలాగానే ఇవాళ కూడా నా రిక్వెస్ట్ ఇప్పుడున్నటువంటి యువమిత్రులందరితో కూడా ఖచ్చితంగా మన తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిందే. రేపు June 2 వస్తుంది. మరి ఆ June 2 అనేటటువంటి డేటు చరిత్రలో ఉట్టిగానే ఎక్కలేదు, ఎందరో మంది త్యాగాలతోని ఆ పేరు ఆ డేట్ ఎక్కింది. కాబట్టి రేపు June 2కి సంబంధించి తెలంగాణ యువమిత్రులందరూ కూడా రోజంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎవరికి ఎట్లా వీలైతే అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేపు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యమకారులను, స్థానికంగా ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలను అన్ని జిల్లాల్లో మనం గౌరవించుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ప్రత్యేకించి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రౌండ్ టేబుల్ కార్యాచరణకి ఒకటే ఒక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం ఏదైతే కార్యాచరణ చెప్పిందో, ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను సాధించుకోవడం మాత్రమే ఏకైక లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఏం జరుగుతుంది, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? మనందరం పెట్టినటువంటి ఒత్తిడితోని ఒక కమిటీ వేసింది. ఇవాళ కేకే కమిటీ అనగానే అందరూ కాలయాపన కమిటీ అంటున్నారు. నేనేమంటా అంటే ఆ కాలయాపన కమిటీకి కాయకల్ప చికిత్స ఇవ్వాలి అంటున్నాను. కాయకల్ప చికిత్స చేస్తే మాత్రమే ఖచ్చితంగా మనకంటూ రిజల్ట్ వస్తుంది. మరి కాయకల్ప చికిత్స ఎట్లా చేయాలి తెలుసు కదా మీకు. ఏం చేస్తారో కాయకల్ప అంటే బొక్కకు నీళ్ళు వస్తారు అన్నట్టు. అట్లా అయితేనే సెట్ అవుతారు వాళ్ళు, లేకపోతే ఏం కాదు. అది ఇట్లాంటి మేధోమదనం జరగాలి. దీని ద్వారా సమాజానికి చెప్పాలి మనం ఎంత బాధపడుతున్నాం, వాళ్ళు ఎంత కాలయాపన చేస్తున్నారు, దానివల్ల పడుతున్న ఇబ్బందితో మనం టేకప్ చేసే ఉద్యమ కార్యాచరణకు ప్రజా ఆమోదం ఉండాలి. కాబట్టే ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ఒక ప్రతిపాదన పెడతా ఉన్నా.